సార్ నమస్తే సార్. నమస్తే. క్రికెట్ విషయాలు ఏంటి సార్ ఈరోజు? ఈరోజు క్రికెట్ విశేషాలు సాక్షి పేపర్ ప్రకారం మనం చతేశ్వర్ పుజారా అనే ఆయన క్రికెట్కి గుడ్ బై చెప్పిండని ఇచ్చినారు. చతేశ్వర్ పుజారా ఆయన భారత క్రికెట్ జట్టులో మంచి స్పెషలిస్టుగా పేరుంది ఆయనకి. చతేశ్వర్ పుజారా జిడ్డాట ఆడాలంటే ఆయన అని అంటుంటారు. జిడ్డాట వికెట్లు పడకుండా రన్లు వేయకుండా అవతల వాళ్ళని ఓవర్లు అయిపోయి చేసే దాంట్లో మంచి దిట్ట అనమాట చతేశ్వర్ పుజారా. ఆయన 2010 సంవత్సరం నుంచి 2010లో నుంచి క్రికెట్ జట్టులో చోటు దక్కించుకున్నాడు. ఆయన అన్ని రంగాల్లో బాగా ఆడే ప్లేయర్ అని పేరుంది. ఆయన ఇప్పుడు 35వ సంవత్సరం ఆయన వయసు. 35 ఏళ్ళ వరకు ఆడి ఇక క్రికెట్ టెస్ట్కి విరమించుకున్నాడు పోటీల్లో పాల్గొనడం. ఆయన మంచి టెక్నిక్గా ఆడతాడు, మంచి ప్లేయరు, ఆటలో మంచి టెక్నిక్లు పాటిస్తాడు అనేది ఆయనకి మంచి పేరుంది. ఆ టెక్నిక్లు ఏంటో ఆయనకే తెలుసు. బౌలింగ్లో కానీ, బ్యాటింగ్లో కానీ, ఫీల్డింగ్లో కానీ మంచి టెక్నిక్లు ఉన్నాయట. 10 సంవత్సరాలు మంచి తిరుగులేని ప్లేయర్గా పేరు తెచ్చుకున్నాడు. ఇక 37వ సంవత్సరం ఇప్పుడు ఇందాక నేను 35 అన్న కాదు, 37వ సంవత్సరం 103 టెస్టులు ఆడాడంట మొత్తం ఆయన సర్వీసులో. 10 ఏళ్లలో 103 టెస్టులు ఆడాడు. 103 టెస్టుల్లో సరాసరి ఆయన పరుగుల స్కోరు 43.6. అంటే ఒక్కొక్క టెస్ట్లో ఎక్కువ చేసినా తక్కువ చేసినా సరాసరి 43.6 పరుగులు చేసినట్టు గుర్తు. ఇక 7,195 పరుగులు చేశాడట మొత్తం ఆయన ఆడినటువంటి మొత్తం 103 టెస్టుల్లో 7,195 పరుగులు చేశాడు. 19 సెంచరీలు చేశాడు. 35 హాఫ్ సెంచరీలు చేశాడు. ఇక 5 నెలలు ఏకతాటిగా 5 వన్డేల్లో ఆడాడు. 5 నెలలు కాదు, 5 వన్డేల్లో ఆడినాడట. ఇక ఆస్ట్రేలియాలో 2018, 2019లో ఆస్ట్రేలియా మ్యాచ్ జరిగింది. ఆ మ్యాచ్లో మనవాడు మంచి పాత్రదారుడిగా గెలుపుకు కారకుడైనాడట. ఇక 2023లో చివరిసారిగా ప్రపంచ టెస్ట్లో ఆడినాడు. మంచి ప్రశంసలు తెచ్చుకున్నాడు. మంచి ప్లేయర్గా పేరు తెచ్చుకున్నాడు. కాబట్టి ఆయన సరే ఆడినాళ్ళు ఆడినాడు. ఇక ఆడలేమనుకున్నాడు, ఎందుకో విరమించుకున్నాడు. సంతోషం. మంచి ఆటగాడు, మన భారతదేశానికి పేరు తెచ్చిన ఆటగాడు. అటువంటి ఆటగాళ్ళు ఇంకా పుట్టుకురావాలని, ఆయన ఇన్స్పైర్తో ఎంతోమంది క్రికెట్ ప్లేయర్లు తయారు కావాలి, మన దేశానికి మంచి పేరు రావాలని మనం కోరుకుందాం. ఒక ఆటగాడు పోతే 100 ఆటగాళ్ళు పుట్టుకురావాలి మనకి. అటువంటి ఇన్స్పైర్ ఉంది మన దేశంలో క్రికెట్కి. కాబట్టి చతేశ్వర్ పుజారా శేష జీవితం చాలా హాయిగా ఉండాలని భగవంతుని ప్రార్థిస్తూ ఇక విరమిస్తా.